మెరిసే మెరుపుల రాణి తెగ పొంగే వయ్యారాలే అన్ని తెగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ తదిగిన తోం తగ తీన్ తగ తారా తదిగిన తోం తగ నువ్వే కావాలా తదిగిన తోం తగ తీన్ తగ రసలీల తదిగిన తోం తగ రంగుల రంగేల తగ తగ మెరిసే మెరుపుల రాణి తగ పొంగే వయ్యారాలే అన్ని నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారా శాండ్, సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. అమ్మో, బాగా హుషారుగా ఉండే వాళ్ళు వచ్చారండో ఇవాళ మన ఎపిసోడ్ కి. నిన్ను చూస్తేనే హుషారు కదా సుమా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటి చెప్పండి సంగతులు. మీరే చెప్పాలి సుమా. మీరే చెప్పండి, మీరేం చేస్తుంటారు? నా పేరు శిరీష చౌదరి, నేను ఒరిస్సా జైపూర్ నుంచి వచ్చాను. ఒరిస్సా? ఓ మై గాడ్. ఓకే, ఏం చేస్తుంటారు అక్కడ? అక్కడ కాదు, ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయాను, జస్ట్ 3 months అయింది. ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి మీరు తెలుగు వాళ్ళే కానీ ఒరియాలో సెటిల్ అయ్యారా? ఒరిస్సాలో సెటిల్ అయ్యారా? మేము ఒరియా. అక్కడ కూడా మన గురించి బాగా మాట్లాడుకుంటున్నారా? మీకోసం ఎక్కడే సుమా, అక్కడ వరకు ఉంది. ఏంటి ఒరిస్సాలో, అస్సాంలో, బెంగాల్లో అంతా చూస్తే ఇప్పుడు మన ఇద్దరిని చూస్తే అలా చెప్తాను. రజని చెప్పండి మీ గురించి. నా పేరు రజని, కుక్కడపల్లి నుంచి వచ్చి. ఒరిస్సా కాదా? కాదు. ఓకే. లత. హాయ్ సుమా, నా పేరు లత, నేను మల్కాజిగిరి నుంచి వచ్చాను. శ్రీవాణి. హాయ్ సుమా, నా పేరు శ్రీవాణి, నేను హైదరాబాద్ లోనే ఉంటాను. ఓకే. ఇమిటేషన్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ చేస్తాను. అవునా? ఇప్పుడు మీరు వేసుకున్నదంతా ఇమిటేషన్ గోల్డ్ జ్యువెలరీ? నా ఓన్. మీ ఓన్ క్రియేషనా? కాదు, మరి కొనుక్కొచ్చి అమ్ముతాను. ఓహో, అదే కదా క్రియేషన్. ఇంకొకరికి వదిలేసాను, సేల్ నేను తీసుకున్నాను. బిజినెస్ మీరు తీసుకున్నారా? మరి డబ్బులు అయినా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు బిజినెస్ చేయలేరు. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు బిజినెస్ చేయలేరు. వల్ల కూడా కాదు బిజినెస్. అంతే కదా, క్రియేటివ్ పర్సన్. క్రియేటివ్ రూమ్ లో కూర్చుంటాడు, సేల్స్ అందరిలో స్ప్రెడ్ అవుతారు. అబ్బో, కానీ మీరు అవునన్నా కానన్నా మీరు ఒక క్రియేటర్. థ్యాంక్ యూ. ఎలాగని అడగనే చెప్పండి. మరి పిల్లల్ని పుట్టించారు కదా, క్రియేటర్. ఓకే, సో ఇప్పుడు మనం మీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. మా రెడీ అమ్మా? జింక రెడీ. ఏదో ఒకసారి జింక వాక్ చూపించు. మ్యూజిక్ వేసుకోండి. వెరీ గుడ్, మీకు ప్రాక్టీస్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో బాగా చేదురు కానీ. కూర్చోండి. మీరు వేయండి. నిలబడండి. ఒడిశాలో మీ వాళ్ళు చూస్తున్నారు, మీకోసం వేయండి. ఏమండి, ఆవిడ తల పగల కొట్టమని నేను చెప్పలేదు, రింగ్ ఏమన్నాను. కూర్చోండి. మంచిదైంది, హెల్మెట్లు వేసాం మేము. వేయండి.
వెరీ గుడ్, కూర్చోండి, వేయండి. ఆహా, ట్రైనింగ్ బాగా తీసుకున్నట్టున్నారు. రెగ్యులర్ గా మీరు స్టార్ మహిళ కార్యక్రమాలు చూస్తున్నట్టున్నారు కదా, అందుకనే మీరు ఆడగలుగుతున్నారు. వేయండి. ఈ శుభ సందర్భంలో నువ్వు నన్ను ఏమైనా పొడుపు కథ కానీ ఏమైనా అడగాలంటే అడగొచ్చు. నేను డైలాగ్ చెప్తాను. డైలాగ్ ఓకే. ఎవరిది? అమ్మాయిని కదా, ఆ మాత్రం తెలుగు రావాలి కదా. ఎవరి డైలాగ్? ఉదయ్ కిరణ్. ఓకే చెప్పండి. చీ మీ చిన్నోళ్ళు ఉన్నారే, పెద్దోళ్ళ మనసు అస్సలు అర్థం చేసుకోలు. కులం గోత్రం ఉన్నోళ్ళు లేనోళ్ళని 120 కారణాలు చెప్పి మన విడదీయాలని చూస్తుంటారు. మాకు మనసు అనేది ఉంటది, అది చాలా చిన్నది. దానికి ఏటి కావాలో మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. రేపు తెల్లారి 11 గంటలకి నరి రోడ్డు మీద వసు మెళ్ళలో తాళి కడతాను. నువ్వు నీ పోలీసులు ఏమొచ్చి చేసుకుంటారో చేసుకోండి. ఇంతకీ ఈ జింక ఏ జింకను ప్రేమించిందంటావు? ఉదయ్ కిరణ్, ఎందుకంటే మా హస్బెండ్ పేరు కూడా ఉదయ్ కిరణ్. అవునా? డైలాగే నేర్చుకొని వచ్చావా? ఏమి మహేష్ కూడా ఇష్టమే. అయితే చెప్పండి చూద్దాం. బాబు నాకబ్బా. కూర్చో, నువ్వు వెయ్యమ్మా, వెయ్యి. నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. వాళ్ళ పాట వేయడం నువ్వు డాన్స్ చేసేయడమేనా? అసలు ఏమిటా పాట? ఓ షట్. చూసారా స్టార్ అంటే ఎంత మునిగి హెల్మెట్ వేసి చెవులు మూసుకుపోయాయి నీకు? సుమా. ఏది మీరేమైనా అడుగుతారా? నేను జోక్ చెప్తా సుమా. ఒక హస్బెండ్ నిద్ర లేచి బాల్కనీలోకి వచ్చారు. సూపర్ జోక్. దూకాడేంటి దెబ్బతీసి? సూపర్ జోక్. అయితే బాల్కనీలోకి లేచి వచ్చారు. అయితే వాళ్ళ ఆవిడ ఏమి ట్రావెల్ తొందరగా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని అంటాడు. అయితే తొందరగా బయటికి వెళ్ళి చూస్తుంది. చూసి ఏంటండి అత్తయ్య గారు మీరొక్కరే వచ్చారు, మామయ్య గారు ఏరియా అని అడుగుతారు. హస్బెండ్ ఏమంటాడంటే వచ్చింది గాడిద అన్నమాట. ఇది ఇక్కడ కొనలేదు నేను. కానీ జోక్ చెప్తున్నాను కదా. ఒక నిమిషం చెప్తాను. జోక్ చెప్తున్నాను. చెప్పింది ఎక్కడున్నా బాల్కనీ వరకు వచ్చాడు మీ ఆయన. తర్వాత బాల్కనీలో మీ ఆయన వచ్చాడు, నేను పిలిచాడు. తర్వాత అయితే ఒక గాడిద ఇంటి ముందు వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఆయన చూడ వాళ్ళ ఆవిడని త్వరగా పిలిచి ఏమేమి మన చుట్టాలు వచ్చారు రావే అని పిలుస్తాడు. ఇది ఎక్కడ కొన్నా? ఒరిస్సాలో కొన్నాను, సుమా. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ హట్ అవుతుంది. ఓకే 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 అర్థమైంది. అదే వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు అన్నావు ఏమండి అత్తమామలు వచ్చారు అన్నావు. మన అత్తమామలే మీ చుట్టాలు వచ్చారని ఆవిడతో అంటే ఏంటి అత్తయ్య గారు మీరే వచ్చారు మామయ్య గారు లేరా అన్నారంట. అంతే. జోక్ సుమా, నవ్వలేదు మేము. నవ్వండి. జోక్ సుమా, నవ్వు. రింగ్ వేయండి. ఇలాంటప్పుడే మనం 2 నిమిషాలు మౌనం పాటించాలి. పాటించుదామా? నో, మౌనం వద్దు. స్టార్ మహిళలో మౌనం అనేదే లేదు. మే ద సోల్ ఆఫ్ ద జోక్ రెస్ట్ ఇన్ పీస్. వేయండి. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గోయింగ్. ఇప్పటి వరకు 9 రింగులు వేయడం అనేది రికార్డు ఈ రౌండ్ లో. చూద్దాం ఎవరైనా అధిగమిస్తారా చూద్దాం. మిమ్మల్ని టార్గెట్ గా పెట్టుకున్నట్టున్నారు. థ్యాంక్ యూ. రండి. సో చూద్దాము శిరీషకు వచ్చిన రింగులు 1 2 3 4 అంటే 8 పాయింట్లు. లత 1 2 3 4 5 6 7 14 పాయింట్లు. ఆ జింకలు రెడీ, మ్యూజిక్.
రెడీ మొదలెట్టండి మీరే. ప్రతి రింగుకి ఒక ప్రేయర్ చేసేస్తున్నారు ఈవిడ. వచ్చి బాబానే తలుపుకుంటున్నాను. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే పరికి నిల్లు అదర అదర పడుచు ఎంకి అదర అదర పాల కంకి అదర 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 ఓకే, మీరేమైనా అడుగుతారా? మీ ఇద్దరం కలిసి జోక్ చేస్తానులేండి. మీరిద్దరూ కలిసా? కమాన్ అయితే. అడిగిన ఇందాక చెప్పావు కదా నాతోడి. ఈ ఫోన్ ఏంటి ఎంతసేపు ఎంగేజ్ వస్తా ఉంటుంది చెప్పు. ఎప్పుడే నా ఫోను ఎప్పుడు రింగ్ అవుతూనే ఉంది కదా నాకైతే. ఎన్నిసార్లు ట్రై చేశాను తెలుసా నీకు? ఏమొచ్చింది ఏంటి ఫోన్ లో? ఎంతసేపు బిజీ బిజీ బిజీ. అరే పిచ్చిదానా, అది నా కాలర్ టూనే. మరి ఏమనుకున్నావు? అయ్యో, ఏంటి మీ ఫోన్ లో కాలర్ టోన్? ఏం చేస్తామండి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోతుంటే ఏం చేస్తాం. సో కాలర్ టోనే మీరు బిజీ బిజీ అని పెట్టుకున్నారా? మరి అంతే కదా. ఈ ఐడియా ఏదో బాగుంది, నా ఫోన్ కూడా నేను ఇంకో పెట్టుకుంటాను. విషయం తెలుసా, నా బిజినెస్ కి అది రాదు, పర్సనల్ నెంబర్ కి అది వస్తుంది. ఓహో, చూసావా? బిజినెస్ కి బిజీ బిజీ అని వస్తే ఇంకా బిజినెస్ ఉండదుగా. అదే కదా. కరెక్ట్, వేసుకోండి. వచ్చేయండి ఇద్దరు, రండి. సో ఇప్పుడు మీ స్కోర్స్, శ్రీవాణి స్కోరు 8 అండ్ రజనీ స్కోరు 1 2 3 4 5 6 12 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాము. చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. అనుష్క చిరంజీవి కాంబినేషన్ లో సినిమా పేరేంటో చెప్పాలి. లత. స్టాలిన్. చూద్దాము కరెక్టా కాదా. గ్రీన్ 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 రెడ్ గ్రీన్ 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 రెడ్ గ్రీన్ 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 రైట్ ఆన్సర్ వస్తుంది. రెడ్ రెడ్ చిరంజీవి గారు రెడ్ రెడ్ రైట్ రెడ్ రెడ్ గ్రీన్ 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 కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు.
ఎస్ ఆ సినిమాలో ఒక సాంగ్ లో కనిపిస్తారు. మొత్తం సినిమా అంతా ఉండరు కానీ ఒక సాంగ్ లో ఉంటారు. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రేయ పక్కన పిక్చర్స్. శిరీష ఛత్రపతి. ఛత్రపతి చూద్దాము. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా, ఓ ఇంకోసారి ఇవ్వవా. ఇది బాలు ABCDEFG. A boy can do anything ఎవ్రీథింగ్ for ఫర్ గర్ల్స్ హ్యాపీనెస్. a boy can do everything for a గర్ల్స్ girl. యూత్ అమ్మా అప్డేట్. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్ పక్కన పిక్చర్స్. లత సన్ ఆఫ్ సత్యమూర్తి. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ జెనీలియా పక్కన పిక్చర్స్. లత శశిరేఖ పరిణయం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత సెలబ్రిటీ సుమంత్ పక్కన పిక్చర్స్. లత మహానంది. చూద్దాము. మహానంది కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. మన
మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. రా. For a why not shake your booty? Yammo picture beauty. I am the driving in the city of my naughty. Manam no well the mute. Arre come da na tote. E port gaadi ki no pote. Okay, love after love hot stuff no tension baby. No na put billa tella billa I love you billa. నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనక్కం బేబీ. అనగనగా ఓ ధీరుడు సినిమాలో హీరో ఎవరు? సిద్ధార్థ్. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి 6. 3 from Lata. 1 from Shrivani aunty. Rajni 2. మీకు ఇది ఘోరంగా వినిపించట్లేదా? మిమ్మల్ని శ్రీవాణి ఆంటీ అంటుంది, మిమ్మల్ని రజనీ ఆంటీ అంటుంది. మీరు ఇలాగే కనుక వదిలేసినట్టయితే నన్ను సుమా ఆంటీ అనేటువంటి ప్రమాదం ఉంది. చాలండి ఆంటీ, నాకు పెళ్ళై నాకు ఆంటీ అంటున్నారు. అంటున్నారా? ఓకే, మీ సెకండ్ క్వశ్చన్. నరకానికి స్వాగతం అనే బోర్డు పెట్టుకొని మరీ ఆహ్వానించే హెల్ గార్డెన్స్ ఏ దేశంలో ఎక్కువగా ఉన్నాయి? ఏం బోర్డు, ఏం గార్డెన్స్? నరకానికి స్వాగతం, నాకు వెల్కమ్ టు హెల్. పంపించినట్టుంది. వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ అవి ఇచ్చి, వెల్కమ్ డ్రింక్స్ అంటే ఏమిటో రక్తం ఉంటుందో ఏమిటో, రక్తకోల, తర్వాత స్టార్టర్స్ కింద ఎముకలు, మెయిన్ కోర్స్ లో పుర్రే. ఇంకా ఇంకేం వచ్చా చెప్పేమంటారా? చెప్పండి, పర్వాలేదు. ఇంటెస్టైన్ సూపు. ఏ థాయిలాండ్, బి న్యూజిలాండ్. థాయిలాండ్. కరెక్ట్. వాళ్ళకే ఎందుకు ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి. థాయిలాండ్ లో బుద్ధిజం ప్రభావం ఎక్కువ. ఈ జన్మలో పాపాలు చేస్తే మరణం అనంతరం నరకానికి వెళ్లాల్సి ఉంటుందని, అక్కడ రకరకాల శిక్షలు ఉంటాయని అక్కడి బుద్ధిజంలో చెప్తూ ఉంటారు. దాని ఆధారంగా చేసుకుని థాయిలాండ్ లో కొన్ని హెల్ గార్డెన్లు వెలిశాయి. ముఖ్యంగా బ్యాంకాక్ కి దగ్గరలో ఉన్నటువంటి హెల్ గార్డెన్ మరీ పెద్దది. దాని పేరు వాంగ్ సాయిన్ సూక్ మోనెస్ట్రీ గార్డెన్. ఇంకొకసారి వాంగ్ సాయిన్ సూక్ మోనెస్ట్రీ గార్డెన్. దాన్నే వాంగ్ సాయిన్ సూక్ హెల్ గార్డెన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ గార్డెన్ ముందు భాగంలో వెల్కమ్ టు హెల్ గార్డెన్ అనే బోర్డు ఉంటుంది. అందులోకి ప్రవేశించగానే రకరకాల విగ్రహాలు కనిపిస్తాయి. అవి సిమెంటు, ప్లాస్టర్లతో తయారై చూడ్డానికి అత్యంత సహజంగా ఉంటాయి. యమభటులు పాపాలకి ఎలాంటి శిక్షలు విధిస్తూ ఉంటారో కళ్ళకి కట్టినట్టుగా ఉంటాయి. వాటిని చూసిన వారిలో కొందరైనా సరే పాపాలు, నేరాలు, ఘోరాలు చేయకుండా ఉంటే చాలు అనేదే వాళ్ళ ఉద్దేశం అంట. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటున్నారా? మీకు పట్టుకొని వెళ్తాను. ఒకసారి వెళ్ళి చూస్తారా? లేదు, ఫస్ట్ మనం కలిసి వెళ్దాం. 2 from Lata and 1 from Rajni. ఓ మై ఫ్రెండ్స్ సినిమాలో శృతి హాసన్ తో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? హన్సిక. తీసుకోండి 6. శిరీష 3. శివాని ఆంటీ 1, రజనీ ఆంటీ 2. నువ్వు కూడానా? మరి ఆంటీ ఏంటమ్మా? ఎందుకలా ఆంటీ అని పిలుస్తున్నావ్? మేము కూడా ఆంటీలమే. మీరు బంధువులా ఇంతకు ముందే? ఏ లేదండి, చూడండి అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసారా? నువ్వేం చదువుకుంటున్నావు? అయిపోయింది, పెళ్లి అయ్యింది. పిల్లలు? ఒక్కడే బాబు. ఎంత ఏజ్? 7 months. మీకు పెళ్లి? పిల్లలు? చిన్నవాడి వయసు ఎంత? 12 years. 12 years. పెద్ద పాప వయసు ఎంత అడగండి. నాకు అక్కర్లేదు. థ్యాంక్స్ అమ్మా. చిన్నవాళ్ళ వయసు ఎంత? చెప్పగా 12 డివైడెడ్ బై 2 చేయండి. 6 -5 చేయండి. 1. అందులోంచి ఒక 6 తీసేయండి. -5. అంతే వయసు. అంతే కదా. ఇప్పుడు పిలువ ఆవిడ్ని. ఆంటీ. అత్తవిది ఇది నోరా ఇంకేమైనా? ప్రేమగా శ్రీవాణి అని పిలు. శివాని ఆంటీ రావట్లేదు. ఆంటీ హాయ్ శ్రీ. ఓకే, థ్యాంక్ యూ. నాకు శ్రీ అంటేనే ఇష్టం. ఓకే. ఈ బ్రిటిష్ వాళ్ళు సారీ అవే కాకుండా ఆంటీ అనేది కూడా ఒకటి వదిలేసి వెళ్ళిపోయారు. అతను ఎవరు? మౌంట్ ల్యూటన్ బ్యాటన్. అతన్ని ఒకసారి నేను పట్టుకుని, న్యూటన్ బ్యాటనా సంథింగ్ లైక్ దట్. యా, బ్యాటర్ గా ఏదో ఒక పేరు ఉంటుంది. ఇంకా ఆంటీ ఎందుకు వదిలేసి వెళ్ళావు అని అడగాలి నేను అతన్ని. నెక్స్ట్ క్వశ్చన్.
సాధారణంగా మనుషులు పడుకున్న తర్వాత ఎన్ని నిమిషాల్లో నిద్రపోతారు? నేను ఒకసారి ట్రయల్ వేసి చూడనా? చెయ్యండి. ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు Please, నేను ట్రయల్ వేస్తాను ఇప్పుడు వద్దు. నేను పడుకున్న ఎన్ని నిమిషాల్లో నిద్రపోతున్నారో మీరు దాన్ని బట్టి డిసైడ్ చేయండి. ఓకే, ఆప్షన్స్ ఆప్షన్స్ మా తెల్లారింది. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. వెల్కమ్ టు స్టార్ మహిళ. చేయాలి ఇంకా. నిజంగా నిద్ర వచ్చింది తెలుసా నాకు. దానికి తోడు రెహమాన్ గారి సంగీతం కూడా వస్తే అసలు బాబా. ఎక్కడున్నాం మనం? ఆప్షన్స్ ఏ 15, బి 7. 15 కాదు, 7. సాధారణ పరిస్థితుల్లో సాధారణ మానవులు ఆరోగ్య మానసిక పరిస్థితుల్ని బట్టి వాతావరణాన్ని బట్టి నిద్రలోకి వెళ్ళడానికి సమయం మారుతూ ఉంటుంది. కానీ ఒక 7 నిమిషాలు సరిపోతుందంట. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. మా ఊరంట పిల్లో కావాలా? ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం. స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం. నా ఈడు కొత్తిమీర నా సొక్కు కోడి కూర. కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ కనుల పైన కలలే వాలి పోయే వేళ వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే. కూర కూరగా రాగా బిందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. కేకాన సామిరంగా కేకా కేకా దింత సతియా మంచి నిద్ర పట్టింది. ఏం చేశారు? డాన్స్ చేసాం. మీ పేరు పిలిచిన తర్వాత ఏం జరిగింది? డాన్సర్. అవునా, వెరీ గుడ్. డి సినిమాలో హీరోయిన్ ఎవరు? జెనిలియా. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. లతా ఆంటీ 5, త్రిష ఆంటీ 1. నువ్వు ఆంటీ విషయం మేము ఆంటీ కాదే. మరి మాకు అన్నావు కదా, ఎందుకన్నా నేను అంటా. ఫోన్ వాళ్ళు పెద్ద అంటే మన చిన్న అంటే కాదే అంతే అసలు కదా. ఫీల్ అవ్వకు మనం ఆంటీలు ఏమన్నా. ఇదేమైనా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు పెద్దోడు చిన్నోడు లాగానా? పెద్ద ఆంటీ చిన్న ఆంటీ అంట. సెకండ్ క్వశ్చన్. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్లు హీరోలుగా పరిచయమైన సినిమాల దర్శకుడు ఒకరే. ఆయన ఎవరు? చేసింది వేరే వేరే సినిమాలైనా వాళ్ళని పరిచయం చేసిన డైరెక్టర్ ఒకరే. ఆప్షన్ ఏ కోడి రామకృష్ణ, బి కె రాఘవేంద్ర రావు. కె రాఘవేంద్ర రావు కరెక్ట్ ఆన్సర్. తీసుకో. లతా ఆంటీ 2, త్రిష ఆంటీ 1. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చిట్టికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చిట్టికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ గుర్రాళ్ళే. నాకెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే. ఈడు జుమ్మంది తోడెవ్వరే. జాసే జా అతడి కోసం వెతుకుతూ రైలే కిస్సాలే. జాసే జా ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. జాసే జా అతడి కోసం వెతుకుతూ రైలే కిస్సాలే. జాసే జా ఒకడి కోసం మెరుగా ఈ ఊరొచ్చాలే. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ నీలాంబరి, బి పూజా కుమారి. నీలాంబరి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. లతా ఆంటీ 2. నువ్వు ఆంటీ అన్న స్వీట్ గా ఉంది. నేను ఆంటీని కాదుగా పిలుచుకో. ఆంటీలో ఎప్పుంటే ఏం బాగుంటది చెప్పు. Correct. అవతలకు ఛాన్స్ అది ఇచ్చినట్టు ఉంటది. నీకు, అది అది వెళ్ళండి, నీకు. చూద్దాం ఎవరు ఆంటీలో తెలుసు. మనం నలుగురం ఆంటీలం అయితే పక్కల కలిసి అయితాను రా. మనం నలుగురం ఒక్కటిగా ఉండాలి. శరీరాన్ని బట్టి కాదమ్మా ఆంటీ, మనసుని బట్టి ఆంటీ అవుతారు. థ్యాంక్స్ సుమా సపోర్టింగ్ మీ. అంటే చూడు సుమా
ఆంటీ కదా, మన అందుకో feeling. ఆ ఫీలింగ్. రజనీ 1. నా శిరస్సు లోకమంతటికి తెలిసేలాగా వరమివ్వు అని శివుడిని కోరిన రాక్షసుడి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ మైకాసురుడు, బి గజాసురుడు. మైకాసురుడు. అది నేనే, మైకాసురి. మైక్ పట్టుకొని వాగుతూనే ఉంటాను. గజాసురుడు కరెక్ట్ ఆన్సర్. గజాసురుడు శివుడి అసామాన్యమైన భక్తుడు. అతడి భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నాడు శివుడు. కోరుకున్నాడు గజాసురుడు. అప్పుడు శివుడు అతని కడుపులోకి వెళ్ళిపోయాడు. ఇంకా పార్వతీదేవి ఎంతగానో విచారించి వెళ్ళి శ్రీహరిని ఎలాగైనా సరే తన పతిని బయటికి తెమ్మని ఒక ఉపాయం ఆలోచించి చెప్పమని అడిగింది. అప్పుడు శ్రీహరి గంగిరెద్దు మేళంతో గజాసురుడి దగ్గరికి వెళ్ళి తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అప్పుడు గజాసురుడు ఏదైనా కోరుకోండి అన్నాడు. మారువేషంలో ఉన్న శ్రీహరి ఇదిగో ఈ నంది శివుణ్ణి కోరుకుంటుంది, ఇవ్వండి అన్నాడు. అప్పుడు మారువేషంలో ఉన్నది శ్రీహరి అని, గంగిరెద్దు శివుని వాహనం నంది అని గజాసురుడికి అర్థమైంది. తనకి మరణం తప్పదని అర్థమైంది. దాంతో గజాసురుడు నా తల లోకమంతటికీ తెలియాలి, నా చర్మాన్ని నువ్వు ధరించాలి అని శివుణ్ణి అడిగాడు. శివుడు అంగీకరించాడు. తర్వాత నంది గజాసురుడి పొట్టని చీల్చి శివుణ్ణి బయటికి తెచ్చాడు. ఇది కథ. ఆ తర్వాతే అతని తలని వినాయకుడు తలగా అమర్చాడు. ఈ రౌండ్ పూర్తయిన స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు బుర్రా మిసం కిర్రు చెప్పులన్న బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు కమ్మిడి తిమ్మిడి దరువులేసే గరీబు మంచోడు మంచోడి వంటే రాంబాబు నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు అరే ఇల్లే పీకి పందిరి వేస్తవి రాంబాబు అల్లే సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం అల్లెదు సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం నలుగురిలోన నువ్వు అయ్యే వంట పోడలింగం బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు ఓకే, శిరీషకి చప్పట్లు. థ్యాంక్ యూ శిరీష. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం రజని. మహేష్ బాబు. మహేష్ బాబు. బాగా గొంతులోంచి మాట కూడా రావట్లేదు అసలు. మహేష్ బాబు స్క్రీన్ మీద రాగానే మహేష్ బాబు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ప్రతి ఓడు ఏనుగులు ఎలకలతో ఎదవ కంపారిజన్. ఎలపరం వచ్చారు. ప్రతియోడు పులులు సింహాలు ఏనుగులు ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. పోలీస్. ఇవాళ అందరూ పోలీసులు వస్తున్నారు, దొంగలు జాగ్రత్త. తర్వాత చిత్రం శిరీష. శ్రీహరి. చూద్దాం. కనిపించే ఆ 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి అయితే కనిపించని ఆ 4వ సింహం మేరా ఈ పోలీస్. పోలీస్ పోలీస్ నీకు -6. నెక్స్ట్ చిత్రం రజని. సూర్య. చూద్దాం.
యముడు సినిమా నుంచి సూర్య. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం. లత. శ్రీకాంత్. చూద్దాం. ఎస్, శ్రీకాంత్ గారే పోలీస్ వేషంలో. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. శ్రీవాణి. చిరంజీవి. చూద్దాం. బా పోనీలేండి. తండ్రిని పిలిచాను, తర్వాత కొడుకు వచ్చాడు అంతే. లేదు, కొడుకొచ్చాడు, మీరు తండ్రిని తలుచుకున్నారు. తలుచుకున్నాను. ఆంటీ తర్వాత కదా, జనరేషన్ తండ్రి కదా. తుఫాన్ తుఫాన్. అదే మేమైతే మేమైతే కొడుకుని తలుచుకున్నాం. తనే ఆంటీ తలుచుకుంటాం. కాబట్టి ఆంటీ నేను కూడా తలుచుకున్నాను తలుచుకున్నారు. కదా. ఆంటీ నేను తలుచుకున్నారు. తండ్రిని తలుచుకున్నా, కొడుకుని మీకు వదిలేసా, మీరు చెప్పలేదు. అది మీ కొడుకు మాకు బ్యాడ్. అక్కర్లేదులేండి, మా ఆయన ఒప్పుకోరు. ఏమిటో అత్త సొమ్ము అల్లుడు అనం అంటే ఇదే. ఈవిడ కొడుకుని వదిలేశారంట, ఆయన తండ్రిని పట్టుకున్నారు. ఏమిటో. -6. నెక్స్ట్ చిత్రం. లత. ఎన్టీఆర్. చూద్దాం. Yes. 6 పాయింట్లు తీసుకోండి. ఇది దయాగాడి దండయాత్ర. నా పేరు దయ, నాకు లేనిదే అది. అది దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దామా. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇక్కడి నుంచి ఒక బంతిని దొర్లిస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఈ బంతిని పట్టుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని ఈ రింగులోకి వేస్తున్నారు. అంతే. మళ్ళీ వెళ్తున్నారు, దొర్లిస్తున్నారు, పట్టుకుంటున్నారు, వేస్తున్నారు. ఇంతే. రెడీ, 1 2 3 గో. రాము చెవులు. దీన్ని బట్టి అర్థమైందిగా నేను చాలా వింటూ ఉంటానని. ఆ మార్కాతల్ని చేయాలమ్మా. పోనీలే, వేసే వేసే వేసే. పడేయండి ఇప్పుడు ఇంకో బాల్. ఓ అదే పడిపోయింది. లేకపోతే మీకే అడ్డం వస్తూ ఉంటుంది. తీసేయండి, పడేయండి పడేయండి పడేయండి. ఆడండి ఆడండి, తొందరగా ఆడండి. పడేయండి పడేయండి అది. సో 5 బంతులు క్యాచ్ పట్టారు, 2 బంతులు పెట్టారు. టోటల్ గా 7, 42 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. రెడీ, 1 2 3 గో. లతకి శిరీషకి టై అయిపోయి ఉంది ఇప్పుడు. ఇవాళ ఎలా ఆడుతుందో ఏమిటో.
పట్టారు ఒకటి పెట్టారు. టోటలీ మీకు వచ్చింది 36 పాయింట్లు. రైస్ కుక్కర్. లత, ఎందుకు చేసావు ఈ పని? అందరికన్నా ఎక్కువగా పాయింట్లు సంపాదించావు, కానీ నీతో పాటు శిరీషకు కూడా టైఅప్ అయిపోయిందని నీకు తెలీదా? లత, రా ఆడడానికి. రా, తొందరగా రా. ఇప్పుడు కాదు. ఏంటి చూడలేదా నువ్వు తనకి నీకు టై అయిపోయిందని? ఒక్కడైనా నువ్వు పట్టలేదనుకో అయిపోయింది నీ పని. రెడీ, 1 2 3 గో. అయ్యో పాపం, అక్కడ దాకా వచ్చి ఆగింది. ఐదు పట్టారు ఒకటి పెట్టారు. 36 పాయింట్లు తీసుకోండి. డిన్నర్ సెట్. లీడ్ లో ఉంది లత. లత స్కోర్ దాటాలంటే రజనీ టార్గెట్ 52, అంటే 9 బంతులు మీ వశం కావాలి. రెడీ, 1 2 3 గో. ఏడు పట్టారు, 8 9 10, 60 పాయింట్లు గెలిచారు. కంగ్రాట్స్. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. సో ఇవాళ విన్నర్ గా రజనీ గారు మీరు గెలుచుకుంటున్నారు కూల్ జగ్ అండ్ అలాగే దానితో పాటుగా మైక్రోవేవ్ ఓవెన్ అండ్ సౌందర్యాన్ని పెంపొందింప చేయడానికి బంజారాస్ వారి బ్యూటీ ప్రొడక్ట్స్. కంగ్రాట్స్.